హైదరాబాద్లో దంచి కొడుతోంది వాన. గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ కురుస్తోంది. అరగంటలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులతోటి మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సైతం సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు కుండపోత వానలుంటాయని చెప్తున్నారు. కోస్తాంధ్రలో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ వర్షం ఇంపాక్ట్ కారణంగా ట్రాఫిక్ కూడా చాలా నెమ్మదిగా కదులుతోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఉదయనగర కాలనీలో నాలా మీదున్న ఒక రీటైనింగ్ వాల్ కూలిపోయింది వర్షంతో. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల పూర్తిగా చెల్లాచెదురైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఉదయనగర్లో ఉన్నాం. ఇక్కడ నాలా కొట్టుకుపోవడంతో అదే నాలా ప్రవాహంలో ఇక్కడ బైక్స్ కూడా కొట్టిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ లోతట్టు ప్రాంతం కావడంతో ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా ఈ మొత్తం ఈ నాలా పరివాహక ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ ప్రవాహంతో కూడా చాలా వరకు వాహనాలన్నిటి కూడా ఈ నాలాలో కొట్టుకుపోయాయి. మనం చూస్తున్నాం ఇక్కడ నాలాకు ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నాలా దీనికి సంబంధించి నాలా ఇక్కడ పూర్తిగా నాలాకి సంబంధించి ఆ ప్రవాహం ఎక్కువ కావడంతో కూడా దాదాపు అధిక సెంటీమీటర్లకు సంబంధించిన వర్షపాతం ఇక్కడ నమోదు కావడంతో నాలా పూర్తిగా ఉధృతిగా ప్రవహిస్తుంది. సో ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతంలో నాలాకు ఆనుకొని ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా చెల్లాచెదురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాలా కొట్టుకుపోయింది. నాలా కానుకొని ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ గంట పాటు కురిసిన ఈ భారీ వర్షం కారణంగా చాలా చోట్ల నగరంలో చెట్లు విరిగిపడ్డాయి. ఆ తర్వాత ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు నాలాలు కొట్టుకుపోయినటువంటి ఘటనలు కూడా హైదరాబాద్లో చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు జీహెచ్ఎంసీ మేయర్ కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. వెంటనే దీన్ని మరమ్మతులు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జీహెచ్ఎంసీకి సంబంధించి అధికారులు వచ్చారు. ఎందుకంటే మరో గంటన్నర తర్వాత ఇంకా భారీ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ నుండి ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం పూర్తిగా రోడ్ అనేది కుంగిపోయింది. ఇంకా ఒకవేళ భారీ వర్షపాతం మరోసారి నమోదైతే కనుక తిరిగి ఈ మొత్తం రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇబ్బందులకు గురవలసినటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ముందస్తుగా జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి చేరుకొని ఈ పూర్తిగా ఇక్కడ బ్యారికేషన్ వేశారు. ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి అనుమతించని పరిస్థితి ఉంది. పూర్తిగా వర్షపాతం తగ్గిన తర్వాతనే దీనికి తిరిగి మరమ్మతులు చేపడతాం. అప్పటి వరకు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి అనుమతించామనేది కూడా చెప్తున్నారు. నాలా కుంగిపోయినటువంటి ఘటనలు కావచ్చు, ఆ తర్వాత చెట్లు విరిగిపోయినటువంటి ఘటనలు కావచ్చు, ఆ చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయినటువంటి ఘటనలు కావచ్చు. కేవలం ఇదంతా కూడా ఒక గంట పాటు కురిసిన భారీ వర్షపాతం కారణంగానే నమోదైంది. మరో గంటన్నర తర్వాత భారీ వర్షం కురుస్తుందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో అలర్ట్ ఉన్నారు. ఎవరైనా ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ను కాంటాక్ట్ అవ్వాలనేది మాత్రం అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రామ్రెడ్డితో రంజిత్, TV9 బంజారాహిల్స్.